అంటున్నారు. మరి ఏందో ఈయన మాటలేంటో ఈయన ట్వీట్లు ఏంటో అర్థం అవ్వట్లేదు. చెప్పినట్టే చెప్తా ఉన్నారు కానీ ఏం చెప్పనట్టే ఉంటుంది. మళ్ళీ నేను అంతా చెప్తానంటున్నారు కానీ ఏం చెప్పనట్టే ఉంటుంది దాంట్లో. ఏంటి సార్ మీకు అర్థమైనటువంటి అంశం ఏంటి దీనికి సంబంధించి? ఇడి చేసిన ఈదికి పెద్ద అన్నట్టు అంతటికీ తెగించేశారు సార్. తెగించిన తర్వాత ఇక ఒకవైపు మొన్నటి వరకు ఈయన ట్విట్టర్ ఎట్టా ఉండేది అనేది మీరు నేను అసలు చూడగలిగే వాళ్ళమా? ఏదో అడల్టరేటెడ్ సినిమా లాగా 18+ సినిమా అంటారు చూడండి, అలా ఉండేది కదా ఈయన ట్విట్టర్. అన్ని బుట్టు, అంత వ్యంగ్యాలు, అంత వెటకారం, అసలు నవరంధ్రాల్లోనూ గొడ్డుగారం కూరినట్టు ఉండేది ఆయన ట్విట్టర్. ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్త ట్వీట్లు, ఇది జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్ళీ తిరిగి చేస్తున్నాడు అన్నట్టుగా. నేను మళ్ళీ బట్టలు ఊడదీస్తాను, దొరికిన దొంగలు దొరకని దొంగలు. ఎవరండి దొరకపోతే వాడు దొర అవుతాడు, దొంగ ఎందుకు అవుతాడు? మరి కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకేశ్ రెడ్డిని ప్లాన్ చేసి పట్టారు, అది మాత్రం కనపడతానే ఉంది. ఆయన ఏం విచారణకు వచ్చే మనిషి అయితే 4 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా రాకుండా ఉండేది ఏం కాదు. కాకపోతే అదేదో 7 అంచెల వ్యవస్థలో మొత్తం డబ్బు బిగ్ బాస్ దాకా చేరేటట్టుగా ఏర్పాటు చేసుకున్న ఆ వ్యవస్థను మొత్తాన్ని నడిపించిన వ్యక్తి రాజకేశ్ రెడ్డి కాబట్టి ఆయన పట్టుబడితే నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు తాడేపల్లిలో ఉండట్లేదుగా, ఆయన ఈ రాజకీయ వ్యవహారాలు కూడా యలహంక ప్యాలెస్ నుంచే చూస్తున్నాడు. ఆ ప్యాలెస్ గోడలు కదిలే పరిస్థితి వచ్చింది. వస్తే ఇక దాంతో పాటు ఇక నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉండేవాడిని, నన్ను 2000 స్థానానికి పడేశారన్నట్టుగా మొన్ననే చెప్పాడు కదా. అలా పడేసినందుకు గాను ఇతను పగ తీర్చుకుంటున్నట్టుంది. ఈయనేమో కొత్తగా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి పేరు విజయసాయి రెడ్డి చెబితే తెలిసిందా సిట్టు వాళ్ళకి? అంతే కదా. ఇది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద విశృంఖలమైన ట్వీట్లు పెడుతున్న రోజునే మనం దాని గురించి చర్చించుకున్నాం, ఈ రాజకేశ్ రెడ్డి గురించి, అప్పుడు జరిగిన కుంభకోణం గురించి. ఎన్నికలు వస్తుంది అనే ఆ తరుణంలో మరి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఓ పెద్ద చిట్టా తీసుకెళ్లి అమిత్ షాకి ఇచ్చారు. మరి ఆ రోజుల్లో వాళ్ళేమనుకున్నారో, ఇప్పుడంటే కూటమితో కలిశారు కాబట్టి మరి టీడీపీ నాయకులు ఏం మాట్లాడలేరేమో గాని ఆ రోజున మరి ఆ బీజేపీ అధ్యక్షురాలు ఇంత పెద్ద చిట్టా ఇచ్చినా కూడా అమిత్ షా ఆ రోజు ఎందుకు పట్టించుకోవాలా? అదే ఢిల్లీలో కేజ్రీవాల్ని అయితే వెంటనే అరెస్ట్ చేస్తారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేస్తారు, కవితను అరెస్ట్ చేస్తారు, అందరినీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం పట్టించుకోరు. ఇంకా అక్కడికున్న సంబంధాలే ఇప్పటికి కూడా ఈ రాజకేశ్ రెడ్డి ఎంత నిజాలు చెప్పినా లేదు, ఏదన్నా కొంచెం తప్పుడు వ్యవహారంగా ఏదన్నా చేసినా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలుగుతామా అనే ఒక ప్రశ్న మాత్రం. ఓవరాల్ గా ఇప్పుడు నాకు ఏమి తెలీదు, నేను దీంట్లో ఇన్వాల్వే కాలేదు, నాకు అసలు నేను మంచోన్ని అనే విధంగా చూపిస్తున్న వ్యక్తులు ఎవరైతే సాక్షిగా వెళ్తున్నటువంటి పర్సన్ ఉన్నారో, ఈయన అసలు ఏమి ఉండదా, ఏమి లేదా అంటే 100 కోట్లు నేను ఇప్పించాను, నేను వాళ్ళ అప్పుగా బిజినెస్ చేసుకుంటానంటే ఇప్పించాను, అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత ఏదైతే మా ఇంట్లో 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు, తర్వాత అమరావతిలో మీటింగ్ పెట్టుకున్నారు, దానికి నేను అటెండ్ అయ్యాను, ఇంతవరకే చెప్తా ఉన్నారు. మరి వీళ్ళ పాత్ర ఏం లేదా ఇందులో? ఎందుకంటే పూర్తిగా నంబర్ 2గా కొనసాగారు కదా ఇంతకాలం వీళ్ళు. అవునండి, రంకు నేర్చదమ్మ బొంకు నేరవదా అన్నట్టు దొంగతనం చేసేవాడికి అబద్ధం చెప్పడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదండి. మొన్నటి వరకు అసలు వైజాగ్ లో సెంటు భూమి కూడా మిగల్చకుండా మింగేటేసే ప్రయత్నం చేశారు. అసలు బీచ్ లో సైతం వీళ్ళ కూతురు వెళ్ళి పునాదులు తవ్వి బీచ్ లో సైతం కట్టడాలు కట్టే పరిస్థితి తీసుకొస్తే దాన్ని కోర్టు అడ్డం పడి ఆపితే కదా ఆగిపోయింది. అవును. ఇక ఆ తర్వాత ఈ ఋషికొండ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక ఎన్ని భూములు మొత్తానికి ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయి, చివరికి రామానాయుడు స్టూడియోస్ ను కూడా ఆక్రమించే ప్రయత్నమే చేశారు కదా వైజాగ్ లో. అంతా ఎవరి హయాంలో జరిగింది, ఎవరి దీంతో జరిగిందండి? ఇప్పుడు రాష్ట్రాన్ని మనం ఇప్పుడు విభజన జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 అయింది అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని 3 ముక్కలు చేశాడు. ఆ 3 ముక్కల్లో ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి రాయలసీమ, ఇంకొకటి మధ్యాంధ్ర, దీని కోస్తాంధ్ర. దీంట్లో మరి ఉత్తరాంధ్రకి ఈయనే కదా ఇన్ఛార్జి, అక్కడున్న భూములన్నీ మింగేసే ప్రయత్నం చేశాడు. అసలు లిక్కర్ విధానం మీద ఈయన ఇంట్లో హైదరాబాద్ లో ఒకసారి, విజయవాడ విల్లాలో ఒకసారి, ఇక్కడ ఈయన ఇంట్లో ఈయన ఆధ్వర్యంలో మీటింగ్ ఎందుకు జరుగుద్దండి? మీటింగ్ జరిగితే అసలు ఏంది వీళ్ళ ప్లాన్ ఏందనే తెలియదా? ఆ మీటింగ్ జరిగింది. విధానం ఏదైనా మీటింగ్ జరగాలంటే ఐఏఎస్ ఆఫీసర్లతోటో లేకపోతే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ తోటో
గవర్నమెంట్ దీంట్లో జరగాల్సింది, అవును కదా. సెక్రటేరియట్ లో జరగాల్సింది, వీటిలో జరగాల్సింది ఈయన ఇంట్లో జరిగింది. దానికి మిథున్ రెడ్డి వచ్చాడు, రాజు కసిరెడ్డి వచ్చాడు, లేకపోతే మిగతా దానికి ఏపీబీసీఎల్ దాని నుంచి ఉన్న వాసుదేవ రెడ్డి వచ్చాడు, వీళ్ళందరూ కలిసి వచ్చారు, నేను మాట్లాడాను అని చెబుతున్నాడంటే ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఇదిగో నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను లీక్ చేస్తాను, తస్మాత్ జాగ్రత్త జగన్, నేను నన్ను దూరం పెట్టుకుంటే నీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తా అని మన ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది ఈయన. ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత నాకైతే అర్థమైంది అదే. ఈయన ట్వీట్ ని ఈ రోజు ఏదో బట్టలు కూడా తీస్తాను అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీసే అంత సీను విజయసాయి రెడ్డికి ఏమి ఉండదు. అసలు ఆయన కాపాడటానికి ఆయనకి మరి శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇచ్చినట్టుగా వస్త్రధారణ జరుగుతున్నప్పుడు ఇచ్చినట్టుగా పైకి ఇవ్వటానికి మరి పైన కొంతమంది కాసుకొని కూర్చొని ఉన్నారు కదా. మరి వాళ్ళతో ఉన్న సంబంధం ఎలాగుందో ఇంకా మనం తేల్చలేకపోతున్నాంగా. మరి వాళ్ళు కాపాడతారేమో. మరి ఈ విజయసాయి రెడ్డి కూడా అందులోకి వెళ్ళటానికే కదా. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి చేసిన పనులన్నిటి మీదట ఆయన వదిలేసిన ఆ రాజ్యసభ సీటు తిరిగి మళ్ళీ ఆయనకి ఇవ్వాలంటే టీడీపీ ఎక్కడ అడ్డం పడిద్దో, జనసేన ఎక్కడ అడ్డం పడిద్దో అని ఇప్పుడు వాళ్ళకి చాక్లెట్లు వేయటం కోసం చేస్తున్న పనిలాగా ఉంది ఇది. ఈయన ప్రజలు రీఎంట్రీ అడిగితే వస్తానంటున్నాడు చూడండి. అసలు ఈయన ఎంట్రీ ఎవడు కోరుకున్నాడండి? అంతే కదా. ఈయన ఎంట్రీ ఎవడు కోరుకున్నాడు? మనం అడిగామా? ప్రజలు అడిగారా? వాళ్ళ కేసుల నుంచి తప్పించుకో